గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మనకి కీబోర్డ్ ఒక న్యూ అప్డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి అండ్ ఒక న్యూ కేవైసీ అనేది అయితే సబ్మిట్ చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కేవైసీని ఎలా అప్డేట్ చేయాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుద్ది, అసలు కేవైసీ ఎందుకు చేయాలో, ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావాలంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి మన కిబో ఫ్యామిలీకి రీచ్ అవ్వాలి అని అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ టాపిక్ లోకి వెళ్తే ఒకసారి మీ సైడ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ కేవైసీ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీని మీద ఇలా మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ కేర్ ఆఫ్ అంటే మీరు ఎక్కడుంటున్నారు అంటే ఎవరి దగ్గర ఉంటున్నారు, అంటే డాటర్ ఆఫ్, సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, ఇలా ఏదైతే అది సన్ ఆఫ్ అని పెట్టుకున్నారు. సో మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, ఓకేనా, సన్ ఆఫ్ అని పెట్టారు కాబట్టి ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో మీ ఫాదర్ నేమ్ అలానే ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఒక మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలి మీరు. సో కొంత మెంబర్స్ కి మెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వస్తుంది. అంటే మీ మెయిల్ ఐడిని మీకు తెలియకుండానే ఎవరో యూజ్ చేసి ఉండొచ్చు మేబీ. సో దానివల్ల అలా వస్తుంది. కాబట్టి ఒక న్యూ మెయిల్ ఐడి అనేది ఒకటైతే క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడున్న మెయిల్ ఐడితోనే కే ఎక్స్చేంజ్ చేయాలి, ఓకేనా, లేకపోతే కాయిన్స్ రావు అనేది అయితే ఏమీ లేవు సార్. ఓకేనా, ఒక మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చిన మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది అలా గుర్తు పెట్టుకోండి. అండ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ టోటల్ గా ఇక్కడ మనం కేవైసీ చేసేది ఏంటి అంటే, కేవైసీ అంటే ఏంటి, నో యువర్ కస్టమర్, నేను మీ యొక్క కస్టమర్ ని అని చెప్పేసి కంపెనీకి, కిబో కంపెనీకి, కేజీసీ కంపెనీకి మన యొక్క ప్రొఫైల్ సబ్మిట్ చేసి ప్రూవ్ చేసుకుంటున్నాం అంతవరకే. అంతేగాని ఇక్కడ కేవైసీలో ఇచ్చిన డీటెయిల్స్ తో మనకి ఎక్స్చేంజ్ లోకి వెళ్తుంది అనేది ఏం లేదు. ఇక్కడ జస్ట్ మన కేవైసీ, మన కస్టమర్ అని ప్రూవ్ చేసుకుంటున్నాం అంతే. ఒకవేళ మీరు ప్రీవియస్ గా మొబైల్ నెంబర్ ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఇక్కడ మీరు కరెక్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డు లో మెన్షన్ చేసిన విధంగా మొబైల్ నెంబర్, లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. సో మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ అడ్రస్ వచ్చేసరికి యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఎలా ఉన్నదో ప్రతి డీటెయిల్ అందులో ఉన్న విధంగా డీటెయిల్స్ అనేది ఇవ్వండి. అండ్ డిస్ట్రిక్ట్ కావచ్చు, సిటీ, ఎవ్రీథింగ్, పిన్ కోడ్ కూడా ఇచ్చేయండి ఇక్కడ. అండ్ అసోసియేట్ ప్యాన్ అంటే పాన్ కార్డ్, ఓకేనా. అసోసియేట్ అంటే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ పర్టికులర్ పర్సన్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో తననే అసోసియేట్ అంటారు. సో వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అండ్ అసోసియేట్ ఆధార్ కార్డ్ నంబర్ అంటే ఈ కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి, ఓకేనా. నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది మా ఫాదర్ అకౌంట్ అనుకుందాం, ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మా ఫాదర్ పాన్ కార్డ్ ఇవ్వాలి, మా ఫాదర్ ఆధార్ కార్డు ఇవ్వాలి. కానీ డబ్బులు నా అకౌంట్ కి రావాలనుకుంటున్నా, ఎందుకంటే నా ఫ్యామిలీలో మా ఫాదర్ కి అకౌంట్ లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నా పేరు ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా. సో అకౌంట్ హోల్డర్ పాన్ కార్డ్ అంటే అకౌంట్ హోల్డర్ ఎవరు, మరి ఇప్పుడు నేనే కదా. సో నా పాన్ కార్డ్ ఇవ్వాలి. అకౌంట్ హోల్డర్ ఆధార్ నంబర్, నా యొక్క ఆధార్ నంబర్ ఇవ్వాలి. అంటే అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. అర్థమైంది కదా. అసోసియేట్ పాన్ కార్డ్ అంటేనేమో ఎవరైతే అకౌంట్ లో మన రిజిస్టర్ అయిన పేరు ఉంటుందో ఖచ్చితంగా ఆ పేరు గల్లవలదే ఇవ్వాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత 1-2 సార్లు వెరిఫై చేసుకుని ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఒక బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అని చెప్పేసి కొట్టాలన్నమాట, ఎందుకంటే సో నేను ఫీల్డ్స్ ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ రావట్లేదు. సబ్మిట్ అని కొట్టగానే ఆటోమేటిక్ మీకు ఇక్కడ కన్ఫర్మ్ అని బటన్ వస్తుంది. ఇన్ కేసు మీకు సబ్మిట్ బటన్ కనిపించకపోతే, కొన్ని ఫోన్ స్క్రీన్ సైజ్ ని బట్టి కనిపించట్లేదు, అప్పుడు మీరు ఫోన్ ని రొటేట్ చేయండి, అడ్డంగా రొటేట్ చేస్తే ఆటోమేటిక్ మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు కేవైసీ అనేది అయితే అప్డేట్ చేయాలి. సో ఇంకా మీకు ఈ రిమైనింగ్ ఆప్షన్స్ వీటన్నిటి గురించి కూడా క్లియర్ గా ఒక వీడియో కూడా చేయడం అయితే జరుగుద్ది. సో వీటన్ని ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఒకటైతే చేయడం జరుగుద్ది. సో ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని రావాలి అని అంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను కూడా యాక్టివేట్ చేసుకోండి.